5 నిమిషాల్లో ఈ గుమగుమలాడే ఎగ్ గ్రేవీని ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయకుండా, ఎక్కువ మసాలాలు వాడకుండా 2 పేస్ట్లతో నేను ఏ విధంగా చేశానో చూడండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను జ్యోతి. మనము ఎక్కువ టైం తీసుకోకుండా టమాటాలు కట్ చేయాలి, ఉల్లిగడ్డలు కట్ చేయాలి, ఇవంతా టైం అంతా లేకుండా 5 నిమిషాల్లో ముందుగా కళాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని అల్లం, వెల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరకాయలు ఈ 4 వేసి మిక్సీ పట్టిన పేస్ట్, ఈ పేస్ట్ని వేడి నూనెలో వేసి బాగా పచ్చివాసన పోయినాక వేపుకోవాలి. నేనైతే ఎక్కువ చెక్క మొగ్గ ఇలాంటివి ఎక్కువ వేస్ట్ చేయను. కొంచెం లైట్గా స్పైసీనెస్ తక్కువగా ఉండేటట్టు చేస్తాను. అందుకనే ఇది చూడడానికి మంచి కలర్ బాగుంది కదా. అయితే తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇది వేగేటప్పుడు పచ్చి వాసన పోయేది మనకు అర్థమవుతుంది, మంచి స్మెల్ వస్తుంటుంది ఉడికేటప్పుడు. ఇది అలా వేగుతూ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే టమాటాలు 2 లేదా 3, దీనికి ఎక్కువ టమాటాలు కూడా పట్టవు, మనం పులుపుకు తగినట్టుగా 2, 3 లేదు అంతే, ఇవి వేసుకొని బాగా మిక్సీ పట్టి వేసుకోవాలి. ఇది కూడా పచ్చి వాసన పోయి వేగినాక ఇందులోనే కొద్దిగా పసుపు, మనం కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అది ఉడుకుతున్నాకనే, ఎక్కువ శ్రమ లేదు ఏమీ లేదు, కొద్దిగా సాల్ట్, రుచికి తగినంత సాల్ట్, ఇందులోనే కొద్దిగా కారం. ఇది కూడా మనం ఆల్రెడీ ముందే పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకుంటే సరిపోతుంది. అంటే మీరు తినే కారాన్ని తగినట్టుగా, నేనైతే తక్కువ వేసాను. ఇవన్నీ వేసి బాగా కలబెట్టాలి. చూడండి మనకి గ్రేవీ ఎలా ఉందో, కానీ ఇదంతా బాగా కలబెడుతుండాలి. మంటని కొంచెం సిమ్లో పెట్టుకొని మనకి గ్రేవీ, ఈ టమాటా తొక్కులు, ఈ ఉల్లిగడ్డ తిననోళ్ళు, మా చిన్న పాప అయితే ఇవన్నీ ఏరు పక్కన పెడుతుంది. అందుకని నేను ఇలా ట్రై చేశాను. ఉల్లిగడ్డ, టమాటాలు అయితే ఇందులోనే కొంచెం ధనియాల పొడి వేసాను. మనకి ఇది పెద్ద స్పైసీ ఏముండదు కదా, ధనియాల పొడి వేసాను. వేసి కలబెట్టుకున్న తర్వాత కొంచెం అర స్పూను గరం మసాలా వేసాను. అంతే, ఎక్కువ స్పైసెస్ ఏం లేదు. ఇవన్నీ వేసి బాగా మనం కలబెట్టాలి. అయితే అడుగంటిపోకుండా కలబెడుతూ ఉండాలి. ఇది దీంట్లో ఉన్న చెమ్మంతా ఆరిపోయేటట్టుగా కలబెట్టుకోవాలి మూత పెట్టేసి. అయితే మనకి మూత తీసిన తర్వాత ఇది ఈ విధంగా నీళ్ళు ఇంకిపోతా ఇట్లా ఉంటుంది, కానీ ఇంకా పచ్చి వాసన ఉంటుంది. ఈ పచ్చి వాసన పోవాలంటే మనం ఇంకొన్ని నీళ్ళు పోసి ఉడికించి ఆ నీళ్ళని పచ్చి వాసన పోయిన తర్వాత, గ్రేవీ దగ్గర పడిన తర్వాత ఉడకబెట్టిన గుడ్లు 4 వైపులా ఘాట్లు పెట్టుకొని ఇలా వేసేసుకోవాలి. ఇదే చెప్పానుగా, గ్రేవీ రెడీ అయిపోయింది. కానీ ఈ గుడ్లు కూడా ఆ మసాలాలో బాగా లోనకల్లా మసాలా పోయి మంచిగా పట్టేటట్టు ఉడికించుకోవాలి. అయితే ఇది ఉడికించుకునేటప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది. పెద్ద మంట పెడితే మాడిపోతుంది. అందుకే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అంతే, ఎగ్ గ్రేవీ, గుమగుమలాడే ఎగ్ గ్రేవీ 5 నిమిషాలు రెడీ.